తర్వాత రేవంత్ అన్న తయారీ రంగానికంటే పెద్దపీట వేస్తుంట. ఏది పైసలు వచ్చే పీటన పెద్దదండి, ఇంత పెద్దగా. రేవంత్ అన్న పెద్దపీట దేనికి వేస్తాడు? కమిషన్లు వచ్చేదానికి, పైసలు దండుకునేదానికి పెద్దపీట వేస్తాడు. అదే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటానో, రైతాంగానికి పథకాలు ఇవ్వమంటానో ఇట్లా పెద్దపీటలు ఉండవు. ఎందుకంటే అక్కడ కమిషన్లు రావు. ఇక పెట్టుబడి ఎంతో చెప్తే అన్ని ప్రభుత్వమే చూసుకున్నాడ. పుల్లుగా ఉన్నాడ పైసలు మన కాడ. మీరు చెప్పేది ఆలస్యం, మీకు ఎమ్మటే ఇస్తా అంటే మీరు చెప్పరాదు ఎమ్మటే ఇచ్చేస్తా అన్నట్టున్నది. గుజరాత్ గిఫ్ట్ సిటీ 700 ఎకరాలట. మేము 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ కడుతున్నాం. స్కై రూట్ లాంటి ఏరోస్పేస్ సంస్థలకు స్కిల్ వర్సిటీ నుంచి హ్యూమన్ రిసోర్సెస్ సిఐఐ నార్థర్న్ రీజనల్ కౌన్సిల్ ప్రతినిధుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించినట్ట. మరి ఆయన చెప్పిండేమో చిలుక పలుకులు. తెలంగాణ అంటేనే వ్యాపారం అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నట. మా వద్ద పాలసీ పెరాలసిస్ లేదు, మౌలిక వస్తువుల కల్పనలో వెనక్కి దగ్గం. మౌలిక వస్తువులు కల్పిస్తారట. ఇలా హైదరాబాద్లో ఆల్రెడీ నడుస్తున్న కంపెనీలు అడుగుదాం. ఎవరైతే ప్రపంచ దేశాల నుంచి వచ్చి రేవంత్ రెడ్డి మాటలు పట్టుకొని వచ్చి తెలంగాణలో పెట్టుబడి పెట్టారో, ఆ పెట్టుబడి పెట్టినోనికి రేవంత్ రెడ్డి ఏమాత్రం మౌలిక వస్తువులు కల్పిస్తున్నాడు? అసలు వానికి 24 గంటలు కరెంట్ ఇస్తుండా వాని ఇండస్ట్రీకో వాని కంపెనీకో? ఇది హైదరాబాద్లో అయినా ఓకే, పట్టణాలైనా ఓకే, గ్రామాలైనా ఓకే. ఏదైతే ప్రపంచ దేశాల్లో చూసిన కంపెనీలు తెలంగాణలో పెట్టుబడి పెడితే వాళ్ళకు మౌలిక వస్తువులు కల్పిస్తున్నావా? ఇవాళ హైదరాబాద్ లాంటి ప్రాంతంలో రోజుకు 10 సార్లు కరెంటు పోతుందా, పోతలేదా? దాని ద్వారా పట్టణాల్లో ఉన్న కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయా, పడతలేవా? ఈ మౌలిక వస్తువులు కల్పిస్తా, తయారీ రంగాన్ని పెద్ద వీట వేస్తా, పెట్టుబడులను ఆహ్వానిస్తా, ఈ మాటలు ఎవరు నమ్మరు రేవంత్ అన్న. వాస్తవం చెప్తున్నా. అంటే మనం చెప్పేది ఏముంది, మనం చేసేది ఏముంది అనేది బేరీజు వేసుకుంటారు జనరల్నే బేరీజు వేసుకుంటారు కదా. ఇవన్నీ పనికి మాలే ముచ్చట్లే. ఇంకా ఇప్పుడు ఈ వార్తను జర్రా మా రాధాకృష్ణ ఉంటాడు. రాధాకృష్ణ జోకుడు, పెద్ద జోకుడు బ్యాచ్ ఇది. ఇక చూసుకోరు. మాది భరోసా. మీ పెట్టుబడులకు సురక్షితమైన గమ్యస్థానం తెలంగాణ. పెట్టినోడే దొబ్బిపోతాడు. ఈయన పెట్టి దండగా అయిందని వెళ్ళిపోతురు. ఆ జోలు చెప్తలేడు. అదెందుకు చెప్తాడన్నా? సో గుజరాత్లోని గిఫ్ట్ సిటీ 700 ఎకరాల్లోనే అంట. ఫ్యూచర్ సిటీ మాత్రం 30,000 ఎకరాల్లో నిర్మిస్తారంట. అంటే గుజరాత్ కంటే గట్టి కడుతున్నట్టు అన్న. 700 ఏడా, 30,000 ఏడా? ఆ 30,000 ఎకరాలకి పోతే అక్కడ ఏముండదు, డేరాలే ఉంటాయి. ఫ్యూచర్ సిటీ అంటే ఇప్పుడు ఏంది, డేరాల సిటీ అయిపోయింది. గత పాలకులు తీసుకొచ్చిన కొన్ని మంచి విధానాలను కొనసాగిస్తూనే కొత్త విధానాలను అమలు చేస్తున్నాం అంటే టీఆర్ఎస్ పార్టీ తెచ్చిందంట కొన్ని. గత పాలకులు అంతే కదా, టీఆర్ఎస్ పార్టీ తెచ్చిన కొన్ని అంట కంటిన్యూ చేస్తున్నట. ఇక దేశ జీడిపిలో రాష్ట్ర వాటా 10% చేర్చడమే లక్ష్యం అంట. ఇక మాకు పోటీ పక్క రాష్ట్రాలతో కాదట, విశ్వ నగరాలతోనట. అమ్మ, పక్క రాష్ట్రాలు ఇప్పుడు ముంబైతో మనకు పోటీ కాదు, లేదంటే మహారాష్ట్రతోని, కర్ణాటకలో ఉన్న బెంగళూరుతో మనకు పోటీ కాదు. మన పోటీ వాషింగ్టన్ డీసీతోని, డల్లాస్తోని, న్యూయార్క్తోని మనకు పోటీ. మన పోటీ గట్లుందన్నమాట. ఇక సిఐఐ ప్రతినిధుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాస్పోర్ట్ నుంచి ఉద్యోగం వరకు టామ్ కామ్దే బాధ్యత. ప్రభుత్వ సంస్థల విద్యార్థులకు ఇంటర్న్షిప్ కల్పించాలి. శక్తి శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట. మరి ఈ అన్నగారు అది చిలుక పలుకులు పలికిర్రు. ఇక మీరందరికీ గమనించాలి, ఇది ఒక మంచి ముచ్చట అన్న. ఇప్పుడు ఏంది, పెట్టుబడులను స్వాగతిస్తా ఉన్నాడు కదా, ఆ స్వాగతంలో చాలా మంచి ముచ్చట. ఎస్బీఐకి 12 ఎకరాలట. రాయదుర్గంలో 2 ఎకరాలు తీసుకురు. ఫ్యూచర్ సిటీలో 10 ఎకరాలు ఇచ్చారు. 1-2 రోజుల్లో నిర్ణయం కాబోతున్నది. ఈ నెల 20 నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన ఉండబోతుంది. అమెరికా, యూకే సహా మరికొన్ని దేశాల్లో పెట్టుబడులే లక్ష్యంగా సెప్టెంబర్ 8 వరకు టూర్ ఉంది. అంటే ఎన్ని రోజులు? దాదాపుగా 18 రోజుల వరకు నల్లమాల పులి గారు ఇక్కడ ఉండదు. ఇక స్వతంత్ర దినోత్సవం వెళ్ళిపోయినాక 5 రోజులు ఇక్కడ ఉంటాడు అనమాట. 20 తారీఖు వెళ్ళి మొదలు పెడితే మళ్ళీ సెప్టెంబర్ 8 తారీఖు వరకు ఇక్కడ రాడు. అన్న ఇటు ముఖానే కనపడట. సో మరి అన్న తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా పెట్టుబడుల జాతర
ఆ? పెట్టుబడుల జాతర కోసం అన్న అమెరికాకు యూకేకి పోయి అక్కడ ఉన్న పెట్టుబడులని తెచ్చి వాళ్ళందరికీ 24 గంటల కరెంట్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి అవసరమైతే ఇంకేమైనా కంటే ఇంకేమైనా ఇచ్చి రోడ్లు వేసి బ్రహ్మాండంగా పెట్టుబడులు పెట్టిస్తాడ. ఉన్న పెట్టుబడులు ఏది కూడా తెలంగాణ వదిలిపెట్టి పోతలేవు. ఇంకా కొత్తవి వస్తున్నాయి మనకి, మీరేమో రివర్స్ అనుకుంటారు. సో దయచేసి క్షమించాలి, రివర్స్ ఏం కాదు, మనకు పెట్టుబడులు అయితే మంచిగానే వస్తున్నాయి. అది రేవంత్ అన్న చెప్పదలుచుకుండు. ఇక ఏం చేస్తున్నావు ఏం కథ కానీ జనాలను అయితే పిచ్చోళ్ళని చేసే పని అయితే పక్కా చేస్తాడు, దాంట్లో అయితే డౌటే లేదు. ఉన్న కంపెనీలని ఆంధ్రాకు పోతున్నాయని జనం అంటారు. చంద్రన్నకు ప్రేమతోని ఉన్న కంపెనీలను ఆంధ్రాకు పోతుంటే మనం మూసుకపోతానని ప్రజలలో చర్చ. మరి అది నిజమా ఇది నిజమా చెప్పాలి.